కూటమి ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోందని వైకాపా బీసీ విభాగపు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు బబ్బులు కర్నూలులో తెలిపారు. గురువారం కర్నూలు నగరంలోని బిర్లా గేట్లో జ్యోతిరావు పూలే విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ లో ఓటమి భయంతోనే కూటమి నేతలు వైకాపా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూటమి నేతలు పన్నాగం పన్నారు అని చెప్పారు. టీడీపీ గుండాలు కలిసి 1500 మంది కలిసి అందరూ దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం. మేము ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రచారంకి వెళ్ళడం కూడా తప్పేనా అని మేము అడుగుతున్నాము కూటమి ప్రభుత్వాన్ని. అదే కడప డిఐజీ గారు ఏమన్నారు, ప్రాణాలతో మా వాళ్ళు ఉండబట్టే ప్రాణాలతో పోయినాడు రమేష్ యాదవ్ అన్నారు. కానీ ఒక ప్రాణాన్ని కాపాడేటోళ్ళు డిఐజీ గారు అట్లా మాట్లాడితే ఇంకా ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు జనాలని కాపాడుతుందని. రామారావు గారు బీసీల పక్షపాతని చెప్పుకునే పార్టీ. ఎప్పుడైతే నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిందో అప్పటి నుంచి బీసీల పైన దాడులు చేయడం పాతకాలం నుంచి చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాదరణ చూసి వైసీపీ నాయకులని వైసీపీ కార్యకర్తలని భయాందోళన గురి చేయడానికి వీరు ప్రయత్నము. పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ బై ఎలక్షన్ల కార్యక్రమంలో ప్రచార కార్యక్రమం ఉంది. అక్కడ రమేష్ యాదవ్ పోయిన గ్రామంలో బీసీలు అధికంగా ఉన్నారు. అక్కడ బలమైన ఓటర్లు ఉన్నారనే ఉద్దేశంతోనే ఆ ఓట్లు పడకూడదని, వాళ్ళకి ఎట్లా ఓట్లు పడవు ఓటమి పాలవుతారనే అసూయతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి చేసినారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ పైనే దాడి చేసినారంటే సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం